అమ్మా ఈరోజు మీ రిజల్ట్ కదా, పాస్ అయ్యావా? ఏంటి 2 సబ్జెక్టులు పోయాయా? లక్షల ఫీజు కట్టి నిన్ను చదివిపిస్తుంటే సిగ్గులే లేకుండా 2 పేపర్లు పోయాయని చెప్తున్నావా? ఊర్లో వాళ్ళంతా నీ కూతురు పేలైందంటుంటే ఆ నలుగురు ముందు నేను తలెత్తుకుని ఎలా ఎదగాలి చెప్పు? దీనికంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి చావు. నా కళ్ళ ముందు కనిపించావో నేనే నేను చంపేస్తాను. పోవే బయటికి పో. ఎవరు? లత మీ అమ్మాయినా సార్? లత మా పాప సార్. మీ పాప మందు తాగింది సార్. ఏంటి? హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది సార్. అయ్యో బంగారు తల్లి, ఎంత పని చేసావమ్మా. ఈ చేతులతో నిన్ను కొట్టాడు, చివరికి తిట్టాడు, చివరికి చచ్చిపోమన్నాడు. అయ్యా భగవంతుడా, ఎంత బాగుంది. ఇప్పుడు ఏం ప్రయోజనం సార్? ఆ నలుగురు ఏమంటారని మీ కూతుర్ని కొట్టావు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నలుగురు నిన్ను చూసి నవ్వుతారే తప్ప నీకు రూపాయి కూడా సాయం చేయరు సార్. అలాంటి వాళ్ళ కోసమా నీ కూతుర్ని కొట్టావు? నీలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆ పసిహృదయాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. 10th పేరైతే జీవితం పోయినట్టు కాదు సార్. 10th పేరయ్యాక కూడా సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎంతగానో ఇష్టంగా చూసే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లేరా? అలాగే మనం ఎంతో ఇష్టంగా తినే KFC ఫౌండర్ 1 కాదు 2 కాదు 100 సార్లు ఫెయిల్ అయ్యాడు సార్. ఆ తర్వాతే KFC అనే బ్రాండ్ 120 దేశాలలో స్థాపించాడు సార్. దేశంలోనే నెంబర్ 1 ధనవంతుడు ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ అనే కంపెనీని స్థాపించాడు. కొన్ని వందల మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి జాబ్స్ ఇచ్చాడు. వీళ్ళంతా ఫెయిల్యూర్ని ముద్దాడాకే సక్సెస్ని ఈ రోజు వరకు వాళ్ళ గుండెల మీద మోస్తున్నారు సార్. ఫెయిల్యూర్ పిల్లల జీవితాలని డిసైడ్ చేయదు సార్. ఫెయిల్యూర్ అయ్యాక కూడా వాళ్ళకు ఒక మంచి జీవితం ఉందని మనమే పిల్లలకి తెలియజేయాలి సార్. ఇది సార్ తండ్రిగా మీరు చేయాల్సిన పని. నా కూతుర్ని బతకలేం. నా బిడ్డ బంగారు తల్లి. ఏమైందమ్మా? లవ్ ఫెయిల్యూరా? ఏమ్మా డాడీ వాళ్ళు బాధపడతారు, అది తప్పు. ఇంటికెళ్ళు. డాడీ కొట్టాడన్నయ్య, చచ్చిపోమన్నాడన్నయ్య. మీ నాన్న ఈ 15 సంవత్సరాలు నిన్ను పెంచడానికి ఎంతో కష్టపడి ఉంటాడు చెప్పు. నిన్ను గుండెల మీద పెట్టుకొని ఆడిపించినప్పుడు అప్పుడు నువ్వు ఆ తండ్రి గుండెల మీద ఎన్నిసార్లు తన్నుంటావు చెప్పు? ఎన్నిసార్లు తన్నుంటావు? అలాంటి తండ్రిని ఈరోజు కొట్టాడంటున్నావు కదా. ఇన్ని సంవత్సరాలు పెంచిన ఆ తండ్రికి నిన్ను కొట్టే అధికారం లేదంటావా అమ్మా? నీకేమన్నా అయితే నువ్వు చస్తే ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోతుందమ్మా. ఆలోచించాలిగా అమ్మా. ఇంటికెళ్ళు. ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందన్నయ్య. డాడీ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇంటికి వెళ్దాం పద. నన్ను క్షమించమ్మా. సారీ డాడీ. గుండాల స్టార్ నేను రీసెంట్గా అయితే ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంత
ఇంతకుముందు మమ్మీని మీరు ఎలా ఆదరించారు ఇప్పుడు కూడా అలాగే మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాం. Thank you friends. అలాగే మన గుండాల స్టార్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయని వారు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ కూడా చేస్తారని థ్యాంక్ యూ ఫ్రెండ్స్.